7 బిల్డింగులు కలిపి 450 కోట్ల రూపాయలతో కడితే అది దుర్వినియోగం అని ప్రపంచం మొత్తానికి పచ్చి అబద్ధాలు చెప్పి సుదీర్ఘకాలం పాటు ప్రజల్ని నమ్మించి అది జగన్ తన సొంతానికి కట్టుకున్నాడు, వాళ్ళ ఆవిడతో తిరగడానికి కట్టుకున్నాడు అని పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు అది కాస్త లేదు అది టూరిజందే గవర్నమెంట్దే అని చెప్పుకొస్తూ దాన్ని ఇప్పుడు సరిచెయ్యడం కోసం అంటూ ఒక కమిటీని ఇప్పుడు తాజాగా వేసుకొచ్చినటువంటి ఉదంతో ఏదైతే ఋషికొండ భవనాల్ని పర్యాటక రిసార్ట్గా పేర్కొంటూ జీవో జారీ చేసినటువంటి సందర్భం. ఇదే టైంలో దాన్ని ఎలా చెయ్యాలి అని చూడటానికి గాను కందులు దుర్గేషు, పయ్యావుల కేశవు, బాల వీరాంజనేయ స్వామి వీళ్ళందరూ కలిసేసి ఫైనల్ చేస్తారంట దాంట్లో ఏం చేయాలి. ఇంతకుముందు ఒక కమిటీ వేశారు, అంతకుముందు ఒక కమిటీ వేశారు. నిన్న అన్నిటికంటే జోక్ ఏంటంటే సాధారణంగా ఫాల్స్ సీలింగ్లో నీళ్లు ఎట్లా పడతాయి, ఆ పైన సరిగ్గా కన్స్ట్రక్షన్ లేకపోతే అందులో నుంచి నీళ్లు, లేదంటే అక్కడ ఏదన్నా అడ్డాలు పడితే అవి రివర్స్ అయితే ఆ పైన లీకులు వచ్చి అందులో పడతాయి. పడినప్పుడు ఏమవుతుంది, ఆ ఫాల్స్ సీలింగ్లో నుంచి చొక్క చొక్క నీరు పడుతుంది, అదంతా తడిచిపోతాయి. అంటే ఫాల్స్ సీలింగ్ అంతా పాడైపోతే అందులో నుంచి ఆ అట్ట ఒక్కొక్క చెక్కల ఈ కదా కలిపేది మన ధర్మాకోల్ టైప్ ఈ కదా, అది అలా కింద పడుతుంది. అలా కాకుండా ఎవరో లాగి పీకినట్టు ఒకటి కింద పడి ఉంది. అది కూడా పర్టికులర్గా పాపం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ముందే పడింది అనమాట. వాస్తవంగా మరి అంత మెయింటెనెన్స్ చేయట్లేదా వాళ్ళు, ఇది ఒక ఎత్తు. ఇప్పుడు దాన్ని కాస్త ఏం చెయ్యాలి అన్న దాని మీద సమీక్ష చేయబోతున్నారు. అది జగన్ ప్యాలెస్ కాదులే, అది ప్రభుత్వ ఆస్తి అని ఇప్పుడు. ఇంతకుముందు ఏం చెప్పారు దాంట్లో, నేను అనేక సార్లు చెప్పినప్పుడు పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక ప్రభుత్వమే పర్యాటక అనుమతులు ఇస్తుంది, ఒక ప్రభుత్వమే బిల్డింగ్ అనుమతులు ఇస్తుంది, ఒక ప్రభుత్వమే అటవీ అనుమతులు ఇస్తుంది. అన్ని ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు అనుమతులు లేవని వెర్రి నాటకాలు ఏంటి కోర్టుల్లో? ఎన్ని రోజుల పాటు నాటకాలు ఆడారు, ఎన్ని రోజుల పాటు దాని మీద కథలు నడిపారు. ఇప్పుడు అనుమతులు లేకపోతే బిల్డింగ్ కూల్చేయాలి కదా, అప్పట్లో కూల్చేస్తున్నారని కూడా అన్నారు కదా. ఇప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయి, ప్రభుత్వ భవనం అది జగన్ సొంతానికి కట్టించుకున్నాడు. చదువుకున్న మూర్ఖులు కొంతమంది ఈ మధ్యన కూడా మాట్లాడుతున్నాను అనమాట, అది అసలు దేనికి పనికి వస్తుంది అని చెప్పేసి. దేనికి పనికి వస్తుంది అనేటటువంటి పనికిమాలిన విద్యావంతులైన మూర్ఖులు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు. అంటే చదువుకున్న మూర్ఖుల్ని మాత్రం మనం తయారు చేసుకుంటున్నాం అన్న నిజం మాత్రం క్రమంగా పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో.